మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆశ్చర్యకరంగా కొన్ని దశలు లాభాన్ని, యోగాన్ని ఇస్తాయి. మరి కొన్ని దశలు ఇబ్బంది పెడతాయి. అది శుభగ్రహ దశలైనా, పాపగ్రహ దశలైనా. మరి వీరిది 1996 నవంబర్లో పుట్టినవారు. వీరు అడిగిన ప్రశ్న, ఎప్పుడు వివాహం అవుతుంది, ఎప్పుడు వివాహం అవుతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. ఇప్పుడు వీరు ఆశ్లేష నక్షత్రంలో పుట్టారు, అంటే బుధుడు. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గుర్తుపెట్టుకోండి, లగ్నం ఏంటి అంటే 12 లగ్నాల్లో ఏదో ఒకటి అవ్వచ్చు. లగ్నం ఏంటి, లగ్నాధిపతి ఎలా ఉన్నారు. లగ్నాధిపతి మిథున లగ్నం, లగ్నాధిపతి పంచమంలో ఉన్నారు. వెరీ గుడ్. లగ్న కారకుడు రవి నీచ పొందారు. లగ్నాధిపతితో లగ్న కారకుడితో కలిసి ఉన్నారు కాబట్టి లగ్నాధిపతి రవికి కారకుడికి బలం అందిస్తారు. అది పంచమం అయింది కాబట్టి. అయితే రవి ఎన్నో భావాధిపతి, తృతీయాధిపతి నీచ పొందారు. అయితే లగ్నాధిపతితో కలిసి ఉన్నారు. ఇంకా పంచమాధిపతి మళ్ళీ ఇక్కడ నీచ. పంచం అంటే ఏంటి, అదృష్టం, మన పూర్వం అదృష్టం. పంచమాధిపతి నీచ పొందారు, రాహుతో కలిసి ఉన్నారు. మరి పంచమాధిపతి ఎవరండి, శుక్రగ్రహం. శుక్రుడు ఎవరు కారకుడు, ఎవరికైనా వివాహ కారకుడు, దాంపత్య జీవితానికి ఆధిపత్యం వహించారు. ఇంకా ప్రజెంట్ వీరికి జరిగే దశ శుక్రమహాదశే. పంచమాధిపతి వ్యయాధిపతి కూడా అయ్యారు. పంచమాధిపతి వ్యయాధిపతి కూడా అయ్యారు. వివాహం అనేది శుక్రుడు హస్త నక్షత్రంలో ఉన్నారు, అంటే ద్వితీయాధిపతి నక్షత్రంలో ఉన్నారు. కొంచెం చంద్ర నక్షత్రాల్లో ఉంటే గ్రహాలు ఇబ్బంది ఉంటాయి. ఎందుకు, చంద్రుడు మనక్కారకుడు. అట్లాగే చంద్రుడు మరి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. చంద్రుడు అంటే మీరు వివాహానికి ఎక్కువగా లక్ష్మీ ఆరాధన చెయ్యాలి. చంద్ర సహోదరి ఆవిడ వివాహ కారకుడు శుక్రుడికి అది దేవత. ఎంత లక్ష్మీదేవి ఆరాధన చేస్తే అంత మంచిది. రాహుతో కలిసి ఉన్నారు. ఇంకపోతే మీకు శుక్ర మహర్దశ తర్వాత వచ్చేది రవి మహర్దశ, అంటే తృతీయాధిపతి దశ. తృతీయాధిపతి దశ ఇది. మరి ఈయన నీచ పొందారు. యాక్చువల్లీ గ్రహాలు నీచ పొందితే కొంచెం జాతకానికి ఇబ్బంది అనేది ఉంటుంది. మరి ఇక్కడ ఇబ్బంది ఉంటుందా అండి, రవి రాహు నక్షత్రంలో ఉన్నారు.
రవి రాహు నక్షత్రంలో ఉన్నారు, మరి అది ఇబ్బంది. ఇంకా రవి మహర్దశ ఎలా ఉంటుందండి? ఇక్కడ కాలపురుష కుండలి చక్రం నుంచి ప్రతి గ్రహానికి ఆధిపత్యం, కాలపురుష కుండలి చక్రం ఏం ఆధిపత్యాలు వచ్చాయి? కుజుడికి లగ్నాధిపత్యం, అష్టమాధిపత్యం వచ్చింది. అంటే కుజుడితో గ్రహాలున్నా, కుజుడి నుంచి అష్టమంలో గ్రహాలున్నా, ఇది ఓన్లీ కాలపురుష కుండలి చక్రం కాబట్టి అట్లా కూడా మంచి ఫలితాలు అందిస్తాయి. ఇక్కడ ఏ నక్షత్రంలో ఉన్నారు, ఎలా ఉన్నారు, నీచ పొందినప్పటికీ. అయితే చంద్రుడికి ఏం ఆధిపత్యం వచ్చింది? చతుర్థాధిపత్యం. ఇక్కడ చంద్రుడి నుంచి 1, 2, 3, 4 చంద్రుడి నుంచి 4వ స్థానంలో రవి ఉన్నారు. అంటే చంద్రమహర్దశ యోగిస్తుంది. ఇలా ఉండడం వల్ల చంద్రుడు కారక కాదు, చంద్రుడు 4వ స్థానాధిపతి, కాలపురుష కుండలి కర్కాటక రాశి. ఇంకపోతే రెండవది, ఫస్ట్ మీది ఏ నక్షత్రం, ఆ నక్షత్రాధిపతి ఎవరు? ఆశ్లేష నక్షత్రం మీది, బుధుడు అధిపతి. అంటే జీవితం మొత్తం మీరు బుధగ్రహ ఆధీనంలోనే ఉంటారు. పంచమంలో ఉన్నారు, మరి మీకు తెలివితేటలు అనేది ఎక్కువే. ఇంకా ఈ బుధుడు ఎవరయ్యారు? లగ్న చతుర్థాధిపతి అయ్యారు. అంటే మీకు బుధుడు ఎల్లవేళలా మంచి గ్రహం. మీరు ఏ పని చేసినా బుధవారం రోజు ప్రారంభిస్తే మంచిది. ఒక పాయింట్. ఇంకా రవి మహర్దశ తర్వాత వచ్చే దశ చంద్ర మహర్దశ. ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉన్నారు, ధనానికి లోటు ఉండదు. ద్వితీయాధిపతి ఉన్న నక్షత్రాధిపతి బుధుడు లగ్నాధిపతి అయ్యారు. చంద్రమహర్దశ కూడా మంచిదే. అయితే ద్వితీయాధిపతి దశ ద్వితీయంలో ఉన్నప్పుడు వస్తే ధనానికి మాత్రం ఇబ్బంది ఉంటుంది. ఇంకపోతే కుజుడు లాభాధిపతి, ఈ లగ్నానికి షష్టాధిపతి అయ్యారు. ఎక్కడున్నారు? తృతీయంలో ఉన్నారు. ఇంకా గురుడి నుంచి 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గురుడి నుంచి 9లో ఉన్నారు. ఎవరు? గురుడు 9వ స్థానాధిపతి, 12వ స్థానాధిపతి కాబట్టి 9లో ఉన్న గ్రహం యోగిస్తుంది. కుజ మహాదశ యోగిస్తుంది. తర్వాత రాహు మహర్దశ కూడా యోగిస్తుంది. మీకు రాహు మహర్దశ యోగిస్తుంది, గురు మహర్దశ యోగిస్తుంది. ఇంకా రాహు మహర్దశ కూడా యోగిస్తుంది. అంటే కాలపురుష కుండల చక్రానికి ఏ రాసులు అయ్యాయో ఆ రాసులు అధిపతులు ఎవరో వారి యొక్క భావాలు కాలపురుష కుండల చక్రానికి ఆ గ్రహానికి ఏ ఆధిపత్యాలు చేయాలో ఆ ఆధిపత్యం వచ్చిన భావాల్లో గ్రహాలు ఉంటే ఈ గ్రహం అందిస్తుంది. అంటే ఇది డైరెక్ట్గా కాలపురుష కుండల చక్రానికి ఇచ్చే గ్రహాలు. చూడండి, కుజుడు లగ్నాధిపతి కాలపురుషుడు. అంటే చూడండి, లగ్నకారకుడితో కలిసి ఉన్న గ్రహం ఎలాగైతే మంచి ఫలితాలు ఇస్తుందో,
కుజుడు కాలపురుష కుండలి చక్రానికి లగ్నమే కదా. అంటే కుజునితో ఏదైనా గ్రహాలు ఉంటే మీకు ఆ దశ అది ఎంత ఇబ్బంది పెట్టే దశ అయినా యోగిస్తుంది. అలాగే అష్టమం కూడా అయ్యింది కాబట్టి కుజుడి నుంచి మీ కుజుడు ఎక్కడున్నారో అక్కడి నుంచి అష్టమంలో గ్రహాలున్న ఆ దశలు యోగిస్తాయి. అట్లాగే ప్రతి గ్రహానికి చూసుకోండి. మరి ఈ దశలు మన జాతక చక్రం తీసి మనమే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా ఈ దశ ఫలితం ఎలా ఇస్తుందండి అంటే ఇదే కారణం. చూడండి, చంద్రుడు 4వ స్థానాధిపతి కదా, కర్కాటక రాశి. అంటే చంద్రుడి నుంచి 4వ రాశిలో ఏదైనా గ్రహాలు ఉంటే అవి మంచి ఫలితాలు అందిస్తాయి. ఇక్కడ రవి మహర్దశ మంచి ఫలితాలు అందిస్తుంది నీచ పొందినప్పటికీ. ఇంకా శుక్రుడి నుంచి కూడా 2 అంటే శుక్రుడు కాలపురుష కుండలి చక్రానికి 2వ రాశి కదా, అంటే రవి మహర్దశ యోగిస్తుంది. మరి శుక్రుడి నుంచి సప్తమంలో ఎవరున్నారు? శని మహర్దశ యోగిస్తుంది, కేతు మహర్దశ యోగిస్తుంది. అట్లాగే గురుడి నుంచి 9లో ఎవరున్నారు? కుజుడు ఉన్నారు, కుజ మహర్దశ యోగిస్తుంది. ఇట్లాగా మరి శని నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 గురుడు బాధకుడైనప్పటికీ గురు మహర్దశ యోగిస్తుంది. కానీ వీరు అడిగిన ప్రశ్న మాకు లైఫ్ ఎలా ఉంటుంది అనేటప్పటికీ వెరీ గుడ్గా ఉంటుంది లైఫ్. ఇక్కడ గురుడు స్వక్షేత్రంలో ఉన్నారు, కాలపురుష కుండల చక్రానికి భాగ్యాధిపతి భాగ్యరాశిలో ఉన్నారు. ఇంతకన్నా భాగ్యమే ఉండదు మీరు జన్మించినప్పుడు. అట్లాగే కాలపురుష కుండల చక్రానికి చంద్రుడు చంద్రరాశిలో ఉన్నారు, ఇది స్వక్షేత్రం. అట్లాగే కాలపురుష కుండల చక్రానికి శని భగవానుడు 9, 10 ఆధిపత్యం వచ్చిన వ్యయస్థానంలో ఉన్నారు. అంటే వ్యయకారకుడు అయ్యి 9, 10 ఆధిపత్యాలు వచ్చి శని భగవానుడు వ్యయస్థానంలో అది కూడా యోగిస్తుంది. అట్లాగే రాహువు కన్యారాశిలో యోగిస్తారు, కేతువు మీనరాశిలో యోగిస్తారు, జలరాశిలో. అందుచేత మీ జాతక చక్రం అయితే బాగుందండి. వివాహ విషయం ఎందుకు లేట్ అయ్యింది అంటే శుక్రుడు వ్యయాధిపతి అయ్యారు, పంచమాధిపతి అయ్యారు. ఫస్ట్ పంచమాధిపతి అయ్యాకే వ్యయాధిపతి. పంచమాధిపతి ఎవరు? గురుడు. మరి ఈ గురుడు ఇక్కడ పంచమాధిపతి ఎవరు? శుక్రుడు ఈ లగ్నానికి. మరి ఈయన నీచ పొందారు, రాహుతో కలిసి ఉన్నారు. అంటే కాకపోతే ఈ లగ్నానికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 భాగ్యాధిపతి అయిన శని దృష్టి శుక్రుని మీద ఉంది, పరస్పర దృష్టి కలిగి ఉంది. అందుచేత వివాహం అయితే అవుతుంది, మీరు భయపడాల్సిన పని లేదు. ప్రజెంట్ శుక్ర మహర్దశ జరుగుతూ ఉంది మీకు. శుక్రుడు చంద్రుడు నక్షత్రంలో ద్వితీయాధిపతి నక్షత్రంలో ఉన్నారు. ద్వితీయాధిపతి అంత ఫాస్ట్గా ఫలితాలు అందించలేరు. అదే ద్వితీయాధిపతికి లగ్నాధిపత్యము, పంచమాధిపత్యము, భాగ్యాధిపత్యం వస్తే అప్పుడు ఆలోచించవచ్చు. ఈయనకి ద్వితీయాధిపత్యమే వచ్చింది మిథున లగ్నానికి. శుక్రుడు హస్తలో ఉన్నారు కాబట్టి బుధుడు నక్షత్రం అంటే లగ్నాధిపతి నక్షత్రమే, మంచిదే. అయినప్పటికీ వివాహం అనేది ఎందుకు లేటు అంటే లగ్నంలో సప్తమంలో గురుడు ఉన్నారు. ఇది కూడా ఒక ఉదాహరణ ఇస్తాను. గురుడు సప్తమంలో ఉంటే మంచి భార్య వస్తారు లేదా భర్త. లేట్ అంటే ఎందుకు అంటే చూడండి, 3, 7, 11 ఇదేంటి? కామ త్రికోణం. అంటే గురుడు స్వక్షేత్రం అయినప్పటికీ
అది కామ త్రికోణం అయ్యింది కాబట్టి 100% వివాహం అనేది లేటు ఉంటుంది. మీకు ప్రజెంట్ గురుడు వృషభ రాశిలో ఉన్నారు. మీ సప్తమాధిపతి గురుడు వృషభ రాశిలో ఉన్నారు. తర్వాత 2025 తర్వాత 25లో మిథునంలోకి వస్తారు. అంటే దాన్ని డైరెక్ట్గా సప్తమ స్థానాన్ని చూస్తారు. అప్పుడు వివాహ యోగం ఉంటుంది. ప్రజెంట్ అయితే లేదు. ప్రజెంట్ అయితే వివాహం అనేది లేదు, కనిపించటం లేదు. ప్రజెంట్ మీకు నడిచే దశ శుక్ర మహర్దశ. శుక్ర మహర్దశలో రాహు అంతర్దశ జరుగుతుంది. శుక్ర మహర్దశలో రాహు అంతర్దశ 2025 6వ నెల. ఈలోగా గురుడు సప్తమ స్థానాన్ని చూస్తారు కాబట్టి అది రాహు అంతర్దశ అయినప్పటికీ మంచిదే. గురుడు మిథునంలోకి వచ్చినప్పుడు సప్తమాన్ని డైరెక్ట్ వీక్షిస్తారు కాబట్టి ఆ టైంలో వివాహ యోగం అనేది ఉంది. మిగతా జీవితం ఎలా ఉంటుందంటే దశలు ఇప్పుడు చెప్పాను కదా, కాలపురుష కుండల చక్రానికి తీసుకోండి ఎవరైనా కానీ. ఆ కాలపురుష కుండల చక్రంలో ఏ గ్రహమైతే కాలపురుష కుండల చక్రంలో ఏ గ్రహమైతే ఆధిపత్యం వచ్చిందో కాలపురుష కుండల చక్రానికి భావాలకి ఆధిపత్యం వచ్చిన గ్రహం నుండి ఆయా రాసుల్లో అంటే గురుడికి 9, 12 వచ్చిందంటే గురుడి నుంచి 9లో గ్రహాలు ఉన్నా అది నీచ పొందినప్పటికీ, గురుడి నుంచి 12లో గ్రహాలు ఉన్నా అది నీచ పొందినప్పటికీ, అది మీ జన్మలగ్నానికి ఏ భావం వచ్చినా మంచి ఫలితాలు అందిస్తుంది. చంద్రుడి నుంచి 4లో, శుక్రుడి నుంచి అయితే శుక్రుడు కాలపురుష కుండల 2 కాబట్టి 2లో గ్రహాలున్నా, శుక్రుడు సప్తమాధిపతి కాబట్టి సప్తమంలో గ్రహాలున్నా అప్పుడు 100% మీకు అది ఎలాంటి ఇబ్బందికర దశ అయినా సరే మీకు ఆ భావాన్ని 100% వృద్ధి చేస్తారు. 100% వృద్ధి చేస్తారు. శుక్రుడి నుంచి రవి దశ 2 కాబట్టి బాగుంటుంది. అట్లాగే శని మహర్దశ కూడా చాలా బాగుంటుంది. చంద్రుడి నుంచి రవి దశ బాగుంటుంది. మరి మిగతా గ్రహాలంటే శుక్ర మహర్దశ అంటే అంత పంచమాధిపతి అవ్వడం వల్ల బ్యాలెన్స్డ్గా మాత్రం ఉంటారు. అంత ఇబ్బందికరంగా ఏమీ ఉండదు. కాకపోతే రాహుతో కలిసి ఉన్నారు, అదొకటి. చంద్ర నక్షత్రంలో ఉన్నారు, అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. వివాహ విషయమే మీరు కూడా సరైన క్లారిటీతో లేరు. ఆ ఉండకపోవడం వల్ల ఇబ్బంది అనేది 100% ఉంది. దీని నుంచి బయటపడాలంటే లక్ష్మీదేవి ఆరాధన చేయండి. ఎంత ఎక్కువగా చంద్ర సహోదరి చేస్తే అంత మంచి ఫలితం వస్తుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.